ఆర్ నారాయణమూర్తి అన్న గారిని మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, సురేష్ గారికి, పెద్దలకి, దయాకర్ గారికి, కృష్ణన్న మీకు, పెద్దలు మీ అందరికీ, అయ్యా చారి గారికి, అందరికీ చాలామంది పేరు నా తెలుగు క్షమించండి. పేరు పేరున మీ అందరికీ, మీరందరూ నాయకులు, మన బీసీ నాయకులు, మీరందరూ నాయకులు, మీరందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. బీసీలం అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మనం బ్యాక్వర్డ్ కాదు, వీఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో ఈ దశలో ముఖ్యంగా 42% కోసం అమోఘమైన ఫైట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా దాన్ని ప్రవేశపెట్టడం, కాంగ్రెస్ గవర్నమెంటు, సేమ్ టైం ఈవేళ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ దాన్ని సపోర్ట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. దీనంతటికీ ముఖ్యంగా కారణం మీ ఫైట్, మీరు చేసిన బంద్, అనన్య సామాన్య బంద్. అయితే మిత్రులారా, నేను ఒకటే, మనం ఎక్కువ ఏమీ పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ఇక్కడే మన కళ్ళ ముందే కృష్ణమాధవ్ గారు ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం తమ్ముళ్ళారా, మీరు నమ్మండి. లెనిన్ మహాశయుడు ఏమంటాడంటే, ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలన్నా, ఏ ఉద్యమమైనా సక్సెస్ కావాలన్నా, ఎవరికైనా సరే జర్మన్ అండ్ జపాన్స్ డెడికేషన్, అమెరికన్ స్కిల్, క్రిస్టియన్ జీల్, అబవ్ ఆల్ బోల్షిక్ స్పిరిట్ ఉండాలంటాడు లెనిన్ మహాశయుడు. సో అయ్యా మాట్లాడకండి ప్లీజ్. బోల్షిక్ స్పిరిట్ ఉండాలంటాడు లెనిన్ మహాశయుడు. అంటే ఏదైనా సక్సెస్ కావాలంటే, ఉదాహరణకి నేను ఒక ఎన్నికల్లో పోటీకి నిలబడ్డా, ఆ మీటింగ్కి వెళ్ళాలంటే 1,00,000 మంది వస్తే నేను మీటింగ్కి వెళ్ళను, డబ్బులు నాకు ఇచ్చా. ఆ పార్టీ వాడు కూడా, మాకు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన పార్టీ నిలబడ్డాడైనా, ఏయ్ నీకు ₹1,00,00,000 ఇస్తున్నా, మన పార్టీకి వాళ్ళ బ్రహ్మాండంగా జనం రావాలి, 1,00,00,000 మంది రావాలి, నేను స్పీచ్ మాట్లాడాలంటాడు ఆయన. తీరా మాస ఎన్నికల రంగంలో దిగిన తర్వాత ఆయన మీటింగ్కి జనం ఎవరు రాలా, జస్ట్ 1000 మంది వచ్చారు. నా మీటింగ్కి జనం ఎవరు రాలా, జస్ట్ 500 మంది వచ్చారు. నేను మీటింగ్కి వచ్చా, 500 మంది ఉన్నారు. నేను ఈ మీటింగ్లో మాట్లాడను, నా ప్రెస్టేజ్కి డ్యామేజ్ అని బ్యాక్ వచ్చేసా. సార్కి వెళ్ళాడు, సార్ వస్తే నాకు 1000 మందినా, నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, ఎంత నేను కోర్టుకు వచ్చి పెట్టాను, ఈ మీటింగ్ నేను కూడా రాను, నా స్థాయి పోతుందని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆయన సువార్త చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ మీటింగ్లో, ఆ గ్రౌండ్లో ఒక్క మనిషి కూడా లేడు. కానీ ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు లాగో నాకులాగా ఆయన బ్యాక్కి వెళ్ళిపోయిన క్రిస్టియన్ ఫాదర్ ఆయన ఏమన్నాడో తెలుసా? ఓ ప్రభువా, నీ భక్తులందరూ అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి గాఢ నిద్రలో ఉన్నారు, నువ్వు ఏగలవరు, నువ్వు దోమలను వెళ్ళి ఈ యొక్క సువార్తని వాళ్ళ చెవుల్లో ఊదుడు, ఆమెన్ అంటాడు. దట్ ఈజ్ క్రిస్టియన్ జీల్. ఆ జీల్ ఉండాలి, ఆ జీల్ ఉంది కృష్ణమాధవ్ గారికి. మై సాబ్ ప్లీజ్, వెన్ ఐఎమ్ స్పీకింగ్, నో ఐఎమ్ సారీ. ఏ వక్తంగా మాట్లాడుతుండే, బయట ఇలా మాట్లాడుకుంటుంటే సభ మర్యాద? ఐఎమ్ సారీ. అరే సభ మర్యాదను పాటించండి. రైట్ మై ఫ్రెండ్స్. సో హోల్ హార్టెడ్గా ఈ సభ ముందు నేను కృష్ణ లేదన్నా మీకు సెల్యూట్ చేస్తున్నాను. నేను మీకు హోల్ హార్టెడ్ ఐఎమ్ సెల్యూటింగ్ యూ. వి అచీవ్డ్ సిన్స్ 30 years. పట్టువలను బట్టి విక్రమార్కుల్లాగా అనేక మంది వ్యతిరేకించినా సరే, ఏం చేసినా సరే, ఇది వస్తుందా రాదా అనేది లేకుండా, మాదిగా మాల, మన కమ్మరి, మన కుమ్మరి, మన సాకరి, మన మంగలి అని అనుకోవడానికే బాధపడుతున్న రోజుల్లో కృష్ణ మాదిగా దండోరా అని చెప్పడమే కాదు, సాధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి దాన్ని ఇచ్చేసి పార్లమెంట్లో పాస్ అంటే అది ఆరణ్య సామాన్యమైన విషయం. అలా మనందరం కూడా ఒక్కొక్క కృష్ణమాధవ్ గారిలాగా, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుల్లాగా
మనందరం పిపి మండల్ గారిలాగా, మనందరం ఓ సావిత్రి పూలేలాగా, ఓ గౌతు లక్ష్మణలాగా, ఓ కొండ బాపూజీ లక్ష్మణ్లాగా మనందరం ఫైట్ చేయాలి, సాధించాలి. అదే మీరందరూ చేయాల్సిన పని. మిత్రులారా, మీకు ఆ విషయం తెలియాలి. మీ అందరికి తెలుసు, ఇక్కడ నువ్వు ఉన్నవారందరూ మేధావులే. 1930-31లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది లండన్లో. జరిగినప్పుడు ఒక పక్కన హిందూస్, మరో పక్కనే ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ కావాలి అని అంబేద్కర్ మహానుభావుడు ఫైట్ చేస్తున్నాడు రౌండ్ టేబుల్ సమావేశంలో. అనేక మంది అగ్రవర్ణాల వారు మా హిందూస్కి తక్కువ అంచనా వేయకండి, మాకు పాలన కావాలి, సేమ్ టైం మాకు కోట కావాలి వాళ్ళు చెప్తున్నారు. దెన్ అంబేద్కర్ మహానుభావుడు అడిగాడు, ఎస్సీ ఎస్టీలు ఓకే, అగ్రవర్ణాలు ఓకే. అప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ఎవరంటే ఓన్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ మాత్రమే. మనం బీసీలం కాము. అప్పుడు మీరు నమ్మండి, మనల్ని అప్పుడు హిందూలో జామ్ కట్టలా, మన హిందూస్గా పరిగణించలా, మనలందరినీ కేవలం సేవకులుగా, బంటుకులుగా, కులవృత్తులు చేసేవాళ్ళుగా పరిగణించింది సమాజం. ఆ దశలో మరి వాట్ అబౌట్ రిమైనింగ్ దోస్ 84% అని బ్రిటిష్ వాడు అడిగితే అంబేద్కర్ మహానుభావుడు గొప్పగా చెప్పాడు. నిజంగా చెప్తున్నా, ఓ సోదరులారా, ఓ కష్టజీవులారా, మీరందరూ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ టైంలో మీరందరూ మా వైపు వస్తారా, అటువైపు వెళ్తారా? ఆయన నువ్వేం చెప్తావు? అటువైపు వెళ్ళొద్దు, మా వైపు రండి. మన బీసీలని, మన ఎస్సీలని, మన ఎస్టీలని, మనందరి హక్కుల కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం, మన రైట్స్ కోసం, మన రిజర్వేషన్ కోసం ఫైట్ చేద్దాం అన్నాడు అంబేద్కర్ మహానుభావుడు. అప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది మన బీసీలందరిని పట్టుకొని ఊరికి దూరంగా ఉండే మాలమాదులతో ఎందుకెళ్తారు మీరు? మనందరికీ దూరంగా ఉండే కొండల్లో కోవిలో ఉండే ఎస్టీలతో ఎందుకెళ్తారు మీరు? మీరు మాతోనే ఉండండి అని చెప్పిన తర్వాత మనందరం కూడా ఏం చేసామంటే చివరికి హిందూస్ కానీ ఫీల్ అయిపోయి అలా వెళ్ళాం. కానీ ఆనాడే వీ లాస్ట్ అవర్ ఛాన్స్, దట్ రిజర్వేషన్ ఛాన్స్. అంబేద్కర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. దిస్ ఈజ్ యాక్చువల్ వాట్ హ్యాపెండ్ 31లో. తర్వాత స్వతంత్రం వచ్చింది. 1953లో ప్రప్రదంగా జవహర్లాల్ నెహ్రూ గారు, కలెక్టర్ గారి నాయకత్వంలో మండల కమిషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన బీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరు నమ్మండి, మనకి రిజర్వేషన్ కోసం ఒక కలెక్టర్ గారు ఫైట్ చేస్తున్నప్పుడు మైసూర్లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది కేసు. ప్రతిదీ ఇప్పటికే ఎస్సీలకి ఇంత శాతం ఉంది, ఎస్టీలకి ఇంత శాతం ఉంది, బీసీలు కూడా మీరు రిజర్వేషన్ ఇస్తే మా అగ్రవర్ణాలు ఏమైపోతాం, మా ప్రతిభ ఏమైపోతుంది అని గోల పెడితే సుప్రీంకోర్టు 50% మించి వెళ్ళకూడదని చెప్పింది. అలా చెప్పింది కానీ సుప్రీంకోర్టు చెప్పిందే ఓకే. అలా సుప్రీంకోర్టు తర్వాత చెప్పిన తర్వాత మీరు నమ్మండి, మళ్ళీ 75 తర్వాత ఎమర్జెన్సీ కొలాప్స్ అయిన తర్వాత, జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారు, బీపీ మండల్ ప్రథమ బీసీ మంత్రి, తమ్ముళ్ళారా మీరు నమ్ముతారా? స్వతంత్రం వచ్చిన తర్వాత 14 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్స్. సత్యం ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో 14 మంది ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్సే. ఆనాడు గేమ్ చేంజర్ ఎవరంటే మన బీసీ మహోన్నత నాయకుడు బీపీ మండల్. తను బీపీ మండల్ ఏ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం మీద పెట్టుకుని పూజిస్తున్నామో అలా బీపీ మండల్ గారి విగ్రహం కూడా ఈ పక్కన పెట్టి పూజించాలి. అంత గొప్పవాడు బీపీ మండల్. నా హంబుల్ రిక్వెస్ట్, బీపీ మండల్కి అంత స్థానం మనం ఇవ్వాలి. ఇస్ ఎ గేమ్ చేంజర్. బీసీల హక్కుల కోసం అమోఘంగా ఫైట్ చేసిన మహనీయుడు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో. జనతా గవర్నమెంట్ పోయింది. మండల్ కమిషన్ అప్పుడు ఎంత సిఫార్సు చేసినా సరే ఆ ఇంప్లిమెంట్ కాలా. ఆ రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇదన్నా అయ్యయ్యా పెద్దలు. ఆయన ఓ బీఆర్ఎస్ పార్టీ నాయకుడా, ఏ పార్టీ నాయకుడు పక్కనట్టండి, మాననీయ ఉన్న మహోన్నత నాయకుడు, మన బీసీ నాయకుడు శ్రీ మధుసూదన్ సార్ గారిని ఏం చేయమని కోరుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, రండి సార్.
నమస్కారం అండి. అప్పుడు విపి సింగ్ గారి గవర్నమెంట్ వచ్చింది.